డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రజారోగ్య సేవల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన గడల శ్రీనివాసరావు డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కూడా సేవలు అందిస్తున్నారు. జనసేన పార్టీలో చేరిన ఆయన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా మా ప్రతినిధి కీర్తితో శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి గడల శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనికి అడుగు పెడుతున్నారు. సో ఆయన రాజకీయ ప్రవేశం కూడా జనసేన పార్టీ తరఫు నుంచి జరుగుతుంది. సో ఆయన జనసేన పార్టీలో చేరడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి, అసలు పార్టీలో ఏ అంశం నచ్చి ఆయన జనసేన పార్టీలోని జాయిన్ అయ్యారనే విషయం తెలుసుకుంది. సార్ చెప్పండి, మీకు జనసేన పార్టీలోని ఏ అంశం నచ్చి మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు? తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మా డాక్టర్ శ్రీనివాసరావు, తెలంగాణ ప్రభుత్వ వైద్యుడిగా అలాగనే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా గత 2.5 దశాబ్దాల పైగా అండ్ ముఖ్యంగా కరోనా సమయంలో అనేక సేవలు అందించడం జరిగింది. అండ్ ఆ టైంలో మీరు ప్రజలు ఏదైతే ప్రేమాభిమానాలు చూపించారో వాటినంతా కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా ఈరోజు మరింత విస్తృత బాహుళ్యం ఉన్న ఒక ప్లాట్ఫామ్ కావాలి, ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం కావాలి, అట్లనే ప్రత్యక్ష రాజకీయాలు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నేను గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ అధ్యక్షుల వారి ద్వారా ఈరోజు జనసేన పార్టీలో చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా జనసేన పార్టీ వచ్చేసేసి నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తుంది. అండ్ జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు చేస్తుంది. అండ్ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అంటే ప్రజలే కేంద్రంగా రాజకీయాలు చేసే పార్టీ. సో ఇక్కడ కులాలకు కానివ్వండి, మతాలకు కానివ్వండి, ఎలా ప్రాంతీయ భేదాలకు కానివ్వండి ఎలాంటి అవకాశాలు లేదు. సో అలాంటి పార్టీ జనసేన పార్టీ. అలాగనే ఈ పార్టీ ఈరోజు కొత్తగా వచ్చిన పార్టీ కాదు. 15 సంవత్సరాల నుంచి కూడా మా జనసేన అధ్యక్షులు ప్రజల్లో ఉన్నారు, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు, ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. సో ఈ రోజు ఏదైతే మనం మాట్లాడుతున్నామో జనరేషన్ ప్రజెంట్ యువత ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు ఏదైతే 15 సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ నచ్చేసేసి ఈరోజు నాకు కావాల్సిన, నా హృదయానికి దగ్గరగా, నా ఆలోచనలకు దగ్గరగా, నా ఆశయాలకు దగ్గర ఉన్న పార్టీ జనసేన పార్టీ అనుకొని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తి నీతి, నిజాయితీ, పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేస్తున్న పార్టీ, పదవుల కోసం చేస్తున్న పార్టీ కాదు, ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం పనిచేస్తున్న పార్టీ. సో ఇవన్నీ నచ్చే ఈరోజు జనసేన పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఒక సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. ఎందుకంటే కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతినిత్యం కూడా. సో అండ్ ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, అణగారిన వర్గాల వాళ్ళకి ఇంకా సమాన అవకాశాలు కల్పించట్లేదు. ఎన్నో వర్గాల వాళ్ళు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా ఉంటూ ఉన్నారు. సో వాటన్నిటి కూడా పరిష్కారం సాధించాలి. అలాగనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సామాజిక తెలంగాణ సాధించే దిశవైపుగా జనసేన పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీలో చేయడం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలతో జనసేన పార్టీ ఇక్కడ ఇంకా బలోపేతం కాబోతోంది అని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేస్తున్నారు. సో ఏ విధంగా ఉండిపోతుంది పార్టీ యొక్క కార్యాచరణ కానీ, మీ అధ్యక్షులు వారు మీకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? ఆల్రెడీ మా జనసేన పార్టీ వారి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2కే నవనిర్మాణ సభ అని చెప్పడం జరిగింది. తెలంగాణ నవనిర్మాణ సభ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు 12 సంవత్సరాల తర్వాత కూడా మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటికి పరిష్కారం చూపెట్టాలి. అండ్ రెండో వచ్చేసేసి రాష్ట్ర స్థాయిలో, ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నగరం నడిబొడ్డులో. ఇది తెలంగాణ బిడ్డ. ఎవరు తెలంగాణ జనసేనని ఇది మా పార్టీ కాదు వేరే పార్టీ అని చెప్పడానికి అవకాశం లేదు. ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా అదే నమ్ముతున్నాను ఈరోజు వచ్చేసేసి. అండ్ ఈ పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి విస్తరించాలి. వీటికి అన్ని రకాల ఏదైతే కమిటీస్ ఉంటాయో, ఆర్గనైజింగ్ కమిటీస్ ఉన్నాయో, వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో నేను, నాతో పాటు మా రాష్ట్ర జనసేన నాయకులు, అలాగనే జిల్లాలో ఉన్న అన్ని రకాల జన సైనికులు అందరూ కూడా మేమందరం కూడా కలిసి పనిచేసి విస్తృతంగా పర్యటించి తెలంగాణ ప్రజలకి పార్టీ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు చెప్పేసి ప్రజలకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపెడుతూ ముందుకెళ్తూ రాష్ట్రంలో తప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి తప్పకుండా ఒక బలీయమైన శక్తిగా తప్పకుండా జనసేన పార్టీ నిలబెట్టడానికి మేము, మాతో పాటు మా జనసేన అందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రత్యక్ష రాజకీయ అంటే ప్రవేశం గురించి మీ అధ్యక్షుల వారికి తెలియజేయడం, ఇలా మీరు జనసేన పార్టీని ఎంచుకున్నప్పుడు మీ అధ్యక్షుల వారి నుంచి వచ్చిన స్పందన ఏమిటి? వారు నిజంగా మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ అంటే మీలాంటి విద్యావంతులు, వ్యవస్థల్ని దగ్గరగా చూసిన వాళ్ళు, వ్యవస్థలో సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు,
పార్టీలకు వచ్చినప్పుడు ఏదైతే మనం పాలసీస్ డిజైన్ చేస్తామో ప్లానింగ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తామో వాటన్నిటికి కూడా మీ అనుభవం ఉపయోగపడుతుంది. అలాగనే మీకు కరోనా టైం నుంచి కూడా ప్రజలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఓకే, ప్రజలకి మీ మీద ఒక నమ్మకం ఉంది. ఓకే, సో ఆ నమ్మకాన్ని మీరు పార్టీకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి విద్య, ఆరోగ్యం, ఉపాధి అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్తో పాటు ఎస్పెషల్లీ యువత ఈరోజు చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ ఆకాంక్షలకి అనుగుణంగా ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ పనిచేయట్లేదు. సో దాన్ని మనం అర్థం, ఎందుకంటే ఈరోజు దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి కూడా యువత మీదనే ఆధారపడింది. యువత ఆశలకి, ఆకాంక్షలకి, ఆశలకు ప్రతిబింబంగా ఉన్న పార్టీ ఏదైతే దేశంలో ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. సో తప్పకుండా యువత ఆశయాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా, అలాగనే నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, అది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పరోక్ష రంగంలో కూడా ఎలాంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించాలి, దాంతోపాటు మహిళల సాధికారత ఏతుందో ఆ సాధికారత మీద పనిచేయడం, అలాగనే రైతులు, శ్రామిక వర్గాలు వీళ్ళందరి సమస్యలను కూడా ముఖ్యంగా మేము అర్థం చేసుకొని వాటికి పరిష్కారం మార్గం చూపెట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దృష్టికి వచ్చి పరిష్కరించేయటం, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ తెలంగాణలోని ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ వ్యవస్థాగత పార్టీగా కూడా మనకి ఇక్కడ జనసేన పార్టీని నిలుపుదామని చెప్పేసి అయితే కూడా గడాల శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ సాయితో కీర్తి, 9+ న్యూస్.